ఇది నా జీవితంలోనే సంతోషమైన రోజు. కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేసే అవకాశం నాకు లభిస్తున్నందుకు గాను నాకు చాలా సంతోషంగా ఉంది. నేను ఎన్టీఆర్, చెన్నారెడ్డి, విజయభాస్కర్, వైఎస్ఆర్, చంద్రబాబు, కేసీఆర్ ప్రభుత్వాలు చూశా. కానీ 2 సంవత్సరాల కాలంలోని 10 ఏళ్లలో సాధించిన అభివృద్ధి అంతా పోయింది. జీవన్ రెడ్డి ఏర్పాటు సాధన కొరకు ఉద్యమించినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారి యొక్క నాయకత్వంలో పనిచేసేటువంటి అవకాశం నాకు లభిస్తున్నందుకు రియల్ ఐఎమ్ ఫీలింగ్స్ టుడే ఇస్ ది మోస్ట్ హ్యాపీయెస్ట్ డే ఇన్ మై లైఫ్. అంటే జీవితం అనేది ఎటు దారి ఏంటి మనం ఎవరు కూడా ఊహించమని చెప్పారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లానే కాదు, తెలంగాణ రాష్ట్రం యావత్తులో కూడా జీవన్ రెడ్డి లాంటి ఒక నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుండి దూరం అవుతారని చెప్పి ఎవరు కూడా ఊహించలేని చెప్పండి. దాని కారణాలు కూడా మీరు ఊహించి ఉంటారని చెప్పండి. గత 20 మాసాలకి నేను ఏదైతే అంటే ఎదుర్కొంటున్నటువంటి ఒక మానసిక క్షోభ, రాజకీయ పరిస్థితులు అన్ని కూడా తట్టుకొని నిలబడ్డని చెప్పంటారు. అయినప్పటికీ కూడా ఏదైతున్నదో ఇవాళ నేను తట్టుకొని నిలబడ్డా, కానీ రాష్ట్ర భవిష్యత్తు కూడా ప్రధానం చెప్పంటున్నాను. వీళ్ళ ఆనాడు ఏదైతే 2023 సాధారణ శాసనసభ ఎన్నికల్లో ఒక్కరికి ఏముంటుందంటే ఇంకా మెరుగైన పాలన కావాలి, ఇంకా మాకేదో భవిష్యత్తు కావాలనుకుంటాం. ఆనాడు ఏదైతే 10 సంవత్సరాల కేసీఆర్ పాలనలో తెలంగాణ సమాజానికి కల్పించినటువంటి యొక్క పరిష్కారాలు ఏదైతుందో, అభివృద్ధి ఉందో, ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ మరి మీరు పేర్కొనడం జరిగిందో దాన్ని ప్రజలు ఆకర్షితులైంది. కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించింది. కానీ రియల్లీ ఏదైతుందో నా అనుభవం చెప్పంటుంది. ఐ హావ్ సీన్ ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం చూసా, నేను తదుపరి చెన్నారెడ్డి గారి ప్రభుత్వం చూసా, విజయభాస్కర్ గారి ప్రభుత్వం చూసా, రాజశేఖర్ గారి ప్రభుత్వం చూసా, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం చూసా, కేసీఆర్ గారి ప్రభుత్వం చూసా. నేను కానీ ఈ 2 సంవత్సరాల కాలంలోనే ఇవాళ అంటే 10 సంవత్సరాల్లో సాధించినటువంటి అభివృద్ధి సంక్షేమ ఫలాలు తిరోగమన దిశగా చెప్పండి. కేసీఆర్ గారు ఏ ఉద్యమ నేతగా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించడానికి వారు ఉద్యమించిండ్రో వారి సాధారణంగా తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు నిర్మాణానికి 10 సంవత్సరాలు కృషి చేస్తే అది 2 సంవత్సరాల్లో తిరోగమన చర్యగా